హాయ్ ఫ్రెండ్స్, మన శ్రీశైలం వెళ్తున్నాం ఈరోజు. ఇప్పుడు ఉమామహేశ్వర దర్శనం అయిపోయింది. మనం వచ్చేసి ఇప్పుడు వెళ్ళేది శ్రీశైలం. ఆ నైట్ హాల్టింగ్ అవుతుంది. ఇక ఈ లొకేషన్ చూడండి ఎట్లుందో, ఎంత బాగుంది చూడండి. మనం కింద రోడ్ అవపడుతుందా, ఆ రోడ్డుకి వెళ్ళాలి. ఆ రోడ్డుకి వెళ్ళాలి. ఎప్పుడైనా శ్రీశైలం పోయేటోళ్ళు ఉంటే మాత్రం ఈ దేవుని కాడికి దర్శనం చేసుకొని పోండి, బాగుంది. మనం ఆ గుడి దగ్గర టెంపుల్ కాంచి వచ్చినాం. మనం ఇప్పుడు ఎదురుగా టెంపుల్ కాంచి ఇటు తిరిగి వచ్చినాం. మన బండి అయితే శ్రీశైలం ఫస్ట్ ట్రిప్. శ్రీశైలం ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ ఉంది. ఇంకా అయ్యో, ఇలా పాపం పెట్రోల్ అయిపోయినట్టు నడుచుకుంటూ వస్తావు. టర్నింగ్లలో కదా గాడి లేకపోతే మాత్రం ఇప్పుడైనా మర్చిపోకుండా ఏసీ పని చేసుకోవాలి. లేదా బెల్ట్ లేకపోతే కస్టమర్ కూడా గాడి లేకేటప్పుడు డ్రైవర్ని ఇబ్బంది పెట్టదు. ఏసీ వేయమని, ఏసీ వేస్తే ఏం లేదు, బెల్ట్ లేకపోతుంది, బండి అయిపోతుంది, అందరికీ ప్రాబ్లం. ఈ రోడ్లో మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు బస్సు అడ్డం వచ్చింది. ఆ ఎయిర్కర్లని వంగి ఉండటం వల్ల బస్సుకు తగ్గుతాయని ఆయన నడి రోడ్లోకి వచ్చిండు. నడి రోడ్లో ఎందుకు వస్తుందా అని నేను అనుకున్నా. చూసేసరికి పక్కన చెట్లు వంగి ఉన్నాయి. ఇది అందుకనే నేనే అర్థం చేసుకొని బ్రేక్ అయినా. అయితే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త, చెట్లు వంగి ఉంటాయి కాబట్టి మనకైనా వేరే వాళ్ళకైనా రోడ్డుకు ఇట్లా అడ్డంగా వంగి ఉంటాయి కాబట్టి వచ్చే బండిని చూసుకొని జాగ్రత్త పోవడమే కరెక్ట్. ఏదో రోడ్డు మీద చూసుకుని మనం అడ్డగోలు పోయి అలాగే కోపం కావడం, మనం వాళ్ళ మీద కావడం అట్లా అయినా మనకు ఆ బండ్లకే తలగవచ్చు, మనకే తలగవచ్చు. చెట్టు తగిలితే ఈ బస్సులు ఎట్టుంటే తెలుసుగా, ఏ చిన్న కొమ్మ తగిలినా అద్దాలు పళ్ళ రాలిపోతాయి. చెక్ చేస్తారు. ఏమన్నా బండ్ల మందు ఉన్నా, ఏ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉన్నా అన్ని తీసేసుకుంటారంట. ముందు కార్ చెక్ చేస్తారు. ఏముండదంట బండ్ల. అయిపోయింది, చెకింగ్ అయిపోయింది. ఇందులోకి తెలియక ఎవరన్నా మందు తాగి డ్రైవింగ్ చేస్తే 10,000 ఫైన్ అంట. వర్షం పడింది, మంచిగా వాతావరణం కూడా సర్దుకుంటూ ఉంది. మనకు మహారాష్ట్ర అధికారులు చెప్పింది ఏంటంటే, బండిలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కింద వేయద్దు, వంట చేసుకోవద్దు. ఏమాత్రం తేడా వచ్చిందా బండి ఆపుతాం, 10,000